హాయ్ అండి అందరికీ. సో ఈరోజైతే హోమ్మేడ్ చీజ్ కేక్ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను బిస్కెట్స్ తీసుకొని దాన్ని అయితే క్రష్ చేసేసాను అనమాట. మొత్తం క్రష్ చేసి ఇట్లా పౌడర్ అయితే చేసుకోవాలి ఇలాగా. సో పౌడర్ చేశాక దాంట్లో మెల్టెడ్ బటర్ అన్సాల్టెడ్ అయితే వేసుకున్నాను నేను. సో వేసేసి బాగా కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం అయితే వేసుకున్నాను. సో ఎక్కువ అయిపోతుందేమో అని డౌట్తో సో కొద్ది కొద్దిగా వేసుకొని ఓకే మనం ఇలా పట్టుకుంటే ముద్ద కింద అవుతుంది అనిపించుకున్నప్పుడు ఓకే ఇంకా చేసుకొని ఒక గ్లాస్ బౌల్లో పెట్టుకోవాలి. పెట్టేసుకొని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఆ గ్లాస్ బౌల్లోకి. సో మనం దేంట్లో అయితే చీజ్ కేక్ చేసుకుందాం అనుకుంటున్నామో దాంట్లో. సో ఫస్ట్ లేయర్ అయితే అయిపోయింది కదండి. సెకండ్ లేయర్కి వచ్చి పాలు మనం విరగొట్టాలి, పన్నీర్ కింద చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే పాలు తీసుకున్నాం, గ్యాస్ పైన పెట్టి ఒక హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేడి చేసేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే కొంచెం లెమన్ జ్యూస్ అయితే వేస్తున్నాను. సో పాలు విరిగిపోతాయి ఈజీగా అని. సో పాలు అయితే విరిగిపోయాయండి. సో పాలు విరిగిపోయిన తర్వాత కాసేపు తిప్పేసి అటు ఇటు తిప్పితే ఇంకా మంచిగా అంతా స్ప్రెడ్ అయ్యి బాగా విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత మనం ఒక క్లాత్లోకి తీసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలండి, వడపోసుకున్న దానిలో వాటర్ అంతా తీసేసి దాంట్లో మళ్ళీ కొత్త వాటర్ కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే మనం లెమన్ వేసాం కదా, సో ఆ పులుపు ఏమన్నా ఉంటే పోతుంది. సో నేను నార్మల్ వాటర్ అయితే వేసి వాష్ చేసేసాను చూడండి. సో వాష్ చేశాక నేను మిక్సీ జార్లోకి అయితే టర్న్ చేసుకున్నాను. సో మిక్సీ జార్లో మనం మిరగొట్టిన అది వేసేసి షుగర్ వేసి ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెష్ క్రీమ్ వేసేసి బాగా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. నేను మిక్సీకి అయితే వేసేసుకున్నాను. సో మిక్సీకి వేసాక సో మనం బిస్కెట్ దేంట్లో వేసామో సో దాంట్లోనే మనం సెకండ్ లేయర్ కింద ఇది వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి. సో చాక్లెట్ అయితే డబల్ బాయిల్ చేస్తున్నాను. దీంట్లోనే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం కదా. సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఫ్రెష్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకొని సో ఫ్రిడ్జ్లో అయితే తీసి చాక్లెట్ అయితే దీనిపైన సెట్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే ఒక 5 అవర్స్ టైం ఉంటే 5 అవర్స్ లేదా 1 డే టైం ఉంటే 1 డే ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటే హెవెన్ అండి, చెప్పలేము అంత టేస్టీగా ఉంది. ప్లీజ్ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.